అంటే నిత్యుడగు తండ్రి అని అంటే యేసు దేవుడు అని చెప్తున్నారా మీరు? ఇలాంటి దైవత్వము మరి ఇంకెక్కడ కూడా దొరకదు. ఒక అన్యుడు యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలనే విషయాన్ని చక్కగా వివరించి చెప్పాలి. పురుషులు ఎక్కువగా పండగలు సందర్భాలలో ఎక్కువ కనపడతా ఉంటారు చర్చిలలో. ఈ పండగలు చేయడం వలన వాళ్ళు వస్తున్నారు. ఈ పండగలు అనేవి అసలు వీరు చెయ్యొచ్చా? తండ్రి గారు అనారోగ్య పరిస్థితి ఏర్పడింది. వారిని నేను బ్రతికించుకోవడానికి కొన్ని సినిమా పాటలు కూడా రాయడం జరిగింది. ఈ పాటలను నేను ఫిల్మ్ వాళ్ళకి ఇస్తే నాకు డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో మా డాడీని ఆరోగ్యం బాగు చేయించవచ్చు అనేటువంటి ఆలోచనలకు నేను వెళ్ళాను. యేసు ప్రభువారు నిత్యుడగు తండ్రి ఎప్పటికీ ఉండేవాడు. నా నామంలో మీరు అనేకుల చేత మీరు హింసించబడతారు, నిందించబడతారు. మీరు నా కొరకు దెబ్బలు తినాల్సిన అవసరం వస్తుంది. సామాజిక మీడియాలల్లో, యూట్యూబ్, ఫేస్బుక్ అలాంటి వాటిలల్లో క్రైస్తవులను వ్యతిరేకించే అనేకమైన కామెంట్లు, వాటి గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే మరి పౌలు గారి కంటే గొప్ప భక్తులు ఎవరు ఉన్నారు ఈ ప్రపంచంలో? మరి నా బైబిల్ స్టడింగ్ లోనే యోనా గ్రంథం టీచ్ చేయడానికి ఒక దైవజనులు వచ్చారు. చాలా చక్కగా వివరించారు ఆ పాస్టర్ గారు. సో అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. అంటే చాలా డినామినేషన్స్ యేసు దేవుడు కాదు, కుమారుడు, ఒక వ్యక్తిగా లేదంటే ఒక శక్తిగా వచ్చాడు. దేవుడులో బహుళత్వము ఉన్నది అనే సంగతి కూడా దేవుడు తను బయలుపరుచుకున్నాడు. దీన్ని మీరు చివరి ప్రశ్నగా తీసుకోవచ్చు. ఇప్పుడున్న సొసైటీలో మంచి పాస్టర్లు ఉన్నారా? సృష్టి క్రమం దగ్గర నుంచి సంఘం ఎత్తబడేటువంటి వరకు కూడా త్రిత్వ దేవుడుగా, ఏక దేవుడుగా, ఇంగ్లీష్ లో ట్రినిటీ, మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని రక్షణ అనేది పొందిన తర్వాత అది ఉంటుందా, లేదంటే పోయే అవకాశం ఉందా? ఉపవాస ప్రార్థన చేసామని మనుషులకు కనపరుచుకుంటున్నారు, సభ ద్వారా తెలియపరుస్తున్నారు. ఇంకా ప్రభు ఏమన్నాడంటే అసలు మీరు బహిరంగంగా వద్దు,